థ్యాంక్ యూ మీకు ప్రేక్షకులకి లైవ్లో ఉండే కుటుంబరావు గారికి పెద్దలకి అందరికీ నమస్కారం. రైట్, ఇది ఒక అద్భుతమైన అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం మీకు ఆనందకరమే, కానీ టీడీపీ అవసరం తప్పనిసరిగా ఉండాలి అనే ఒక పరిస్థితి వచ్చినందుకు అదొక అవకాశంగా చాలామంది విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మరొకసారి కీలకమైన రోల్ ప్లే చేసే అవకాశం దొరికింది కాబట్టి ఒకవైపు బీజేపీ ఎంపీలు, ఒకవైపు జనసేన ఎంపీలు, ఒకవైపు టీడీపీ ఎంపీలు కలిసి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకోవచ్చని. అయితే ఇక్కడ వచ్చినదల్లా ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు అనేది, దీని మీద మీకేమైనా క్లారిటీ ఉందా? ఎన్డీఏ కన్వీనర్ అని ఏదేదో వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పదవుల కోసం కానీ లేకుంటే దీనికోసం కానీ ఆశించే వ్యక్తి కాదు. ఆయన స్టేట్ ముఖ్యం, స్టేట్ ఏ విధంగా డెవలప్ చేయాలి, అందులో సర్వనాశనమైన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఎక్కువ ఆలోచన చేస్తారు. మిగతావన్నీ సెకండరీ. అట్లా అవన్నీ నాకు ఈ పదవి కావాలా, లేకుంటే ఆ పోర్ట్ఫోలియో కావాలా, స్పీకర్ కావాలని మీడియాలో వచ్చేదంతా కూడా స్పెక్యులేషన్సే. కావాలని ఆ మీడియాకు అదేదో ఇంకా చెప్తారు కదా, ఆ బుద్ధి ఇంకా వెళ్ళ కొంత ఆ నీలి మీడియాకి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు, ఆయన చిన్న వయసులో నేను చూసే, అప్పుడు నేను దగ్గర ఉన్నా దేవేగౌడ గారి సమయంలో ప్రధానమంత్రి నేను సాక్షాత్తు అవును చిన్న వయసు కాదు చిత్తూరు నుంచి అని చెప్పి అంటే కాదు అంటే దాదాపు ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి 96లో అవును అంటే దాదాపు 30 సంవత్సరాలు అయింది. అంటే ఆల్మోస్ట్ ఆయన 45 ఇయర్స్, నాకు అప్పుడు 27-28 ఇయర్స్. సమయంలోనే కాదు వద్దు అని చెప్పేది. మళ్ళీ ఐకే గుజరాల్ సమయంలో అందరు కూడా అప్పుడుండే యునైటెడ్ ఫ్రంట్ ఆ నేతలందరూ కూడా బాబు గారిని ఉండాలంటే కాదని చెప్పేసి అప్పుడు గుజరాల్ గారిని పెట్టడము. దాని తర్వాత జరిగే పరిణామాలు, వాజ్పేయి దీంట్లో ఉన్నాను, చూస్తున్నాను దగ్గరగా. ఇప్పుడు కూడా ఇవన్నీ స్పెక్యులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు గారు ఏంటంటే రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కలు చించిన విస్తర అయిపోయింది. దాన్ని ఏ విధంగా బాగు చేయాలి, పోలవరం ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఏ విధంగా రావాలి, ముందు రాష్ట్రంలో మంచి వాతావరణం తీసుకురావాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ముఖ్యం, ఆ లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా మంచి ఆఫీసర్లు పెట్టి తీసుకురావాలి, పోలీసులకు స్వేచ్ఛ ఏ విధంగా ఇవ్వాలి, అధికారులకు నిర్ణయాలు తీసుకునేందుకు స్వేచ్ఛ ఇవ్వాలి, గుడ్ గవర్నెన్స్ ఏ విధంగా ఇవ్వాలనే దానిపైనే ఎక్కువ ఫోకస్ పెడతారని చెప్పేసి నాకు తెలుస్తుందండి. రైట్, ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం. కుటుంబరావు గారు నమస్కారం.